ఇది ఒక నీతి సూత్రము. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో అన్ని జంతువులు జీవిస్తూ ఉంటాయి. అయితే ఆ అడవిలో ఉన్న కొన్ని నక్కలు, ఒక నక్క అనుకోకుండా చాకలవాని యొక్క సుగం తొట్టులో పడి తెల్లగా వస్తుంది. ఆ నక్క తన తోటి నక్కల దగ్గరకు వచ్చి, నేను రాత్రి సున్నం తొట్టులో పడ్డాను, ఆ యొక్క శరీరం అంతా తెల్లగా అయింది అని చెప్పింది. అయితే నక్కలన్నీ ఒక ప్లాన్ చేసుకున్నాయి. నువ్వు ఈ అడవి రాజుగారు అయినటువంటి సింహం దగ్గరికి వెళ్ళు, రాత్రి నేను స్వర్గలోకం పోయి వచ్చాను, నాకు అందుకే ఈ యొక్క తెల్లదనం అనేది వచ్చిందని చెప్పి సింహానికి చెప్పు. ఆ యొక్క సింహం నేను బాగా మర్యాదగా చూస్తుంది, గౌరవిస్తుంది, నీతో పాటు కూడా మీ యొక్క జాతి అయిన మా యొక్క నక్కలను కూడా గౌరవిస్తుందని ఆ యొక్క నక్కలు సలహా ఇచ్చాయి. ఆ యొక్క నక్క జాతి చెప్పినటువంటి నక్కలు చెప్పినటువంటి తన సోదరుల మాట విని సింహం దగ్గరికి వెళ్ళి, ఓ సింహం రాజా, నేను రాత్రి స్వర్గలోకం పోయి వచ్చాను, దేవుడు నిన్ను కలవమన్నాడు అని చెప్తే సింహము నిజమే అని నమ్మినది. అయితే తన యొక్క నక్కబుద్ధి పోనిచ్చుకోకుండా, తన తోట సహోదరులను గౌరవించుకోకుండా సింహము వేటాడినటువంటి మాంసం తింటూ హ్యాపీగా చాలా హాయిగా జీవిస్తూ వస్తుంది. అయితే తోటి నక్కలు ఆలోచన చేశాయి, ఎంతకీ మనకి సింహము వేటాడినటువంటి మాంసంలో మనకు కొంచెం కూడా తెచ్చివ్వట్లేదని చాలా బాధపడుతూ ఉన్నాయి. అయితే ఈ నక్కని ఎట్లాగూ సింహం పక్కన ఉన్నటువంటి ఈ యొక్క నక్కను మన తీసుకురావాలి, ఈ యొక్క నక్కను తప్పించాలని చెప్పి తోటి నక్కలు ఆలోచన చేసి ఆ నక్కలన్నీ వెళ్ళి సింహం దగ్గరికి వెళ్ళి తన బుద్ధి పోనీయకుండా కూసినవి. అప్పుడు ఆ యొక్క సింహము, ఓరి ముండాకడక మాయలోడా, నువ్వు నన్ను మోసం చేస్తావా, స్వర్గం పోలా ఏం పోలేదు అని తను తరిమికట్టి పంపినది. అయితే ఈ యొక్క నీతి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా అందరూ గ్రహించాలి. ఏ వ్యక్తికి సంబంధించినది. ఒక రాజకీయ నాయకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు, తన తోటి సహోదరులు కులస్తులైనటువంటి వారిని పట్టించుకోకుండా ఉన్నాడు. ఇప్పుడు పతనమునకు దారి తీసెను. ఈ యొక్క షేర్ చేయండి, లైక్ చేయండి. జై హింద్, జై స్వచ్ఛ భారత్.